నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితురాలు, నాకు తల్లి సమానులు. ఎన్నో విషయాల్లో నేనైతే ఫాలో అవుతాను. గతంలో కూడా చెప్పాను ఈ విషయం. చాలా వరకు నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవాళ్ళు, ముఖ్యంగా ఈ కాలంలో మాట్లాడేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు కనిపించినప్పుడే మనకి చేతులెత్తి నమస్కరించాలి అన్న అనుభూతి కలుగుతుంది అనంతలక్ష్మి గారు. తనకి సంబంధించి చాలా విషయాలు గతంలో కూడా ఎన్నో విషయాలు మనకు తెలియనివి చెప్పారు. ఇంకా కొన్ని విషయాలు పెళ్ళికి సంబంధించి, అలాగే కొన్ని ధర్మ సందేహాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకేమైనా డౌట్స్ ఉన్నా, లేదా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు అనంతలక్ష్మి గారితో మీరు చూడాలనుకుంటున్నారు, ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. తప్పకుండా దానికి సంబంధించిన వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, మా మొలతాడికి సంబంధించి ఓ మంచి వీడియో చేసాము. చాలా సంతోషంగా ఉంది. చాలా విషయాలు, నాకు తెలియని విషయాలు కూడా ఎన్నో చెప్పారు మీరు. ఈ మధ్య కాలంలో అందరూ అమ్మాయిలు, అబ్బాయిలు అనే సంబంధం లేకుండా కాలికి నల్లదారం కట్టడం అనేది ఈ మధ్య కాలం మరీ ఎక్కువగా చూస్తున్నాం. కారణం ఏంటంటారు? అసలు నల్లదారం కాలికి కట్టుకోవాలా, కట్టుకోకూడదా? కడితే ఎందుకు కడతారు? అది కూడా దిష్టేనా? దిష్టికి కడతారని కొంతమంది అనటం విన్నాను నేను. అసలు దిష్టి అనేది నిజమే అంటారా? ఏ కాలికి కట్టుకోవాలి, ఎవరు ఏ కాలికి కట్టుకోవాలి చెప్పండి. ఏదన్నా ఒకటి రాగానే దానికి సంబంధించినటువంటి సైన్స్ బయలుదేరుతుంది. సూడో సైన్స్. అవునవును. సైన్స్ అనడానికి కూడా లేదు. ఈ దృష్టి దోషం తగులుతుంది అనే ఉద్దేశంతోనే కట్టుకుంటారమ్మా, అందులో అనుమానం ఏం లేదు. మీరు గమనించినట్టయితే చిన్న పిల్లలకు కాలికి కడతారు. మీరు గమనించారా? ఎంత ధనవంతులైనా నల్ల పూసలు ప్రత్యేకంగా వాళ్ళకి కట్టే కొన్ని ఉంటాయి. అవును. చాలా చవకవి. ఎంత చవకో, ఏదో స్క్వేర్ గా ఉండి ఇలా కట్టడానికి, తాళ్ళలో కట్టడానికి ఈ పూసలు వాళ్ళ దగ్గర దొరుకుతూ ఉంటాయి. అట్లాంటిది కడతారు. ఎందుకు కడతారంటే పిల్లవాడు చాలా ముద్దుగా ఉన్నాడు, వచ్చిన వాళ్ళందరూ చూస్తారు, దిష్టి తగులుతుంది అని చెప్పి. అలాంటిది ఇప్పుడు నేను కూడా అంత అందంగా ఉన్నాను, నన్ను అందరూ చూస్తున్నారు, నాకు కూడా దిష్టి తగులుతుంది అని ఎవరికి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అనుకుని కట్టుకోవడమే. మరి లేకపోతే నాకు దిష్టి ఎందుకు తగులుతుందమ్మా? నేను అందంగా అన్నా ఉండాలి, లేదా చాలా గొప్ప ఒక సబ్జెక్ట్ లో నాకు ప్రావీణ్యత అన్నా ఉండాలి, లేదా గొప్పగా అసలు మీకు ఎన్నిసార్లు దిష్టి తగులు ఉండాలో ఈ లెక్కన కాదు. లేదంటే ఒక స్పోర్ట్స్ లో నంబర్ 1 అయి ఉండాలి, సంగీతంలో నంబర్ 1 అయి ఉండాలి, అందరూ నా వంక అలా చూస్తూ ఉండాలి. అలా ఉండారు అన్నప్పుడు కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అని అనుకుంటారు. ఏమక్కర్లేదండి, అంత అయిన తర్వాత ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ ఒక్కసారి ఎర్ర నీళ్లు తీసేసిందంటే దృష్టి దోషం పోతుంది ఏదన్నా ఉంటే. అంటే ప్రతిరోజు తీయలేరు కదా. ఎందుకు ప్రతిరోజు ఎందుకు ఉంటుందమ్మా? ఏదో ఒకసారే ఉంటుంది. ఇప్పుడు స్పోర్ట్స్ అంటే రోజు నంబర్ 1 గా ఛాంపియన్స్ కారు కదా, అప్పుడప్పుడునే ఉంటారు. ఏదో కచేరీ చేసినప్పుడే సంగీత విద్వాంసులకు ఉంటారు, అంతే కదా. అట్లాంటిది ఉంటుంది. ఇంకొకటి ఏమిటంటే, భగవంతుడిగా ఇచ్చిన హారతి తీసుకున్నా పోతుంది. అందుకని హారతి ఇస్తారు కదా. దేవుడికి హారతి ఎందుకు ఇస్తారు? ఊరేగింపులో ప్రతిక్షణ హారతులు ఎందుకు ఇస్తారు అంటే, ఆయన అందరూ చూసి 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 మొహం కమిలిపోతుందేమో అని చెప్పి ఆయనకు ఒక్కసారి హారతిస్తే ఆ దృష్టి దోషం తగ్గుతుంది అని. ఆ విధంగా దృష్టి దోషం తగ్గడం అన్నది దానికోసం ఈ నల్లతాడు కట్టడాలు లాంటివి చేస్తున్నారు. నన్ను ఎప్పుడు నవ్వుతాను, ఎవరైనా నల్లతాడు కట్టుకోవాలి దిష్టి ఉంది అంటే, ఏమి దేంట్లో నంబర్ 1, ఎవరు నిన్ను చూసి దిష్టి కొడుతున్నారో ఆలోచించుకున్న తర్వాత కట్టుకోమని చమత్కారంగా చెప్తూ ఉంటాను. అయితే మీరు ఈ మాట చెప్పారు కాబట్టి మీరు అసలు నమ్మరు దీన్ని. కాలికి కట్టుకుంటే కాలు ఎక్కడ కనపడుతుందమ్మా? కాలికి తారం కట్టుకుంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో డ్రెస్సులు అలా వేస్తున్నారు కదమ్మా, ఇష్టం వచ్చినట్టు వేసుకుంటున్నారు. అట్లా ఇట్లా అని అనకండి, ఇష్టం ఉన్నట్టుగా వేస్తున్నారు కాబట్టి కనపడుతుంది అన్న ఉద్దేశంతో కట్టుకుంటారు. అయి ఉండొచ్చు. లేదు, నిజం చెప్పాలంటే కొంతమంది కాలికి తెల్లగా అందమైన పాదాలుండి చక్కని కాళ్ళుంటే ఈ నల్లతాడు కడితే అందంగా కూడా ఉంటుంది. ఇంకా ఎక్కువ దిష్టి తగులుతుంది. దిష్టి తగులుతుందని కాదు, తగలదు. నలుపున్న చోట దృష్టి దోషం తగలదు అని చెప్తారు. చేత ఆయన కూర్చుంటాడు అక్కడ వచ్చి, మహానుభావుడు ఎవరు? శనేశ్వరుడు. ఆయన కూర్చుంటాడు కనుక దృష్టి దోషం ఉండదు అని చెప్తారు. అలా దృష్టి దోషం పోవడం కోసమే కట్టుకుంటారు.
మాకు నేను అదే నవ్వుతూ ఉంటేది. సో లైటర్ సైడ్ ఆఫ్ ఇట్ అనుకో. నువ్వు చాలా అందంగా ఉన్నావు అనుకున్నావా, ఏంటి దిష్టి తగిలి ఎంత గొప్పగా ఉన్నావా, కాలు కట్టుకున్నావని చమత్కారంగా నవ్వుతాం అనమాట. మీరు ఎప్పుడన్నా కట్టుకున్నారమ్మా? ఇప్పుడు మీరు అంటుంటే నేను నాకు ఇంతవరకు లేదమ్మా అలాంటివి లేవు. నా పిల్లలకు కూడా నేను ఎప్పుడు కట్టల. అంటే ఏడాది వరకు కట్టాం. ఏడాది వరకు కాలికి చేతులకు కూడా కడుతూ ఉండే. అవును. కాలికి కూడా కట్టలేదమ్మా, చేతికే నల్లని గాజులు వేసేవాళ్ళం. అంటే ఈ పూసలు అవి కడతారు కదా, అవి కూడా ఇంకా అట్లా నోట్లో పెట్టుకుంటే పిల్లలకి లోపలికి పెడతాయి. మా ఆడపడుచు డాక్టర్ అనమాట, ఆవిడ పక్కనే ఉంటారు. ఆవిడ ఇలాంటివన్నీ నాన్ సెన్స్ వద్దన్నారు. నాకు పర్వాలేదు అనుకున్నా. ఇవన్నీ ఎందుకు ఏమంతా, అదే నల్ల గాజులు తెచ్చి వేస్తే అవి పిల్లలు ఇలా అన్నా అప్పటికి ఇంకా కొరకే పరిస్థితి లేదు గనక ఉండేది కాదు. నల్ల గాజులు ఇప్పటికీ కొన్ని ఉన్నాయి నా దగ్గర, వాళ్ళకప్పుడు తెచ్చినటువంటి నల్ల గాజులు. అలా అన్నమాట. అంతే తప్ప మేం కట్టలేదంటే ఇంకోళ్ళు కట్టుకుంటే తప్పని నేను చెప్పట్లా. సాధారణంగా కట్టేది అలా దృష్టి దోషం తగలకుండా ఉండాలి. అంటే ఇప్పుడు ఈ దిష్టి అనేది వయసుతో సంబంధం లేదమ్మా, ఎవరికైనా తగలచ్చు. ఎవరికైనా అయితే అనంతలక్ష్మి గారికి చాలా దిష్టి తగులుతుంది దీన్ని బట్టి. నాకు కావాల్సిన దిష్టి చుక్కలు ఉండనే ఉన్నాయి, ఏం పర్వాలా. అంటే ఇక్కడని కాదు, కనపడని దిష్టి చుక్కలు చాలా ఉన్నాయి. అందువల్ల ఏ దృష్టి తగలదు. దృష్టి తగలదు. చాలా చక్కగా చెప్పారమ్మా. నేను మామూలుగా అన్నాను అంటే చాలా మంది చాలా రకాలుగా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. మీరు అన్నారు కదా పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళకి తగులుతుందని. పెద్దవాళ్ళకే కాదమ్మా, ఇంటికి తగలచ్చు, వాళ్ళ కుటుంబానికి అంతా తగలచ్చు, అలాంటివి కూడా ఉంటాయి. అంటే అవతల వాళ్ళ దృష్టి దోషభూయిష్టంగా ఉంటే, కొంతమందికి ప్రత్యేకంగా అవతల వాళ్ళు నాశనం కావాలన్న ఆలోచన ఉండదు, కానీ వాళ్ళ చూపే అట్లాంటిది కొంతమందిది. ఆ చూపుని కనిపెడతారండి వీళ్ళ దృష్టి చూపు అని చెప్పి. కొంతమంది వాళ్ళ ఆలోచన చెడ్డగా ఏమో అనుకోరు, కానీ అట్లా చేస్తారు. కొంతమంది కావాలని అసూయ పడతారు. అటువంటిది నరుడి దృష్టికి నల్లరాయి అయినా పగులుతుందని అంటారు. అందువల్ల దృష్టి దోషం ఉంటుంది. సో అదండి, దృష్టి దోషం పోవాలి అంటే ఈ నలుపు దారం కట్టుకోవడం అనేది అసలు సంప్రదాయంగా మారిపోయింది ఈ మధ్య కాలంలో. అమ్మ చెప్పినట్టుగా ఒక రకంగా స్టైల్ గా కనపడాలి అన్న ఉద్దేశంతో కట్టినా ఏది కట్టుకున్నా అందరూ కట్టుకుంటున్నారు. మంచి విషయమే, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు. చిత్రం ఏమిటంటే దేవుడు అంటే నాన్ సెన్స్ అనేవాళ్ళు కాలికి నల్లదారం మాత్రం కట్టుకుంటున్నారు. అది విశేషం, అది చాలా విశేషం నిజంగా. సో అందరికి ఇలాంటి వీడియోస్ ని షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి. దేవుడి గుడికి వెళ్ళండి, దండం పెట్టుకోండి, ముఖాన బొట్టు పెట్టుకుని వెళ్ళండి, మీకు ఎటువంటి దృష్టి దోషం తగలదు అంటే దానికి మాత్రం అభ్యంతరం. కాలికి నల్లతాడు కట్టుకోవడానికి మాత్రం అభ్యంతరం ఉండట్లేదు. అది చాలా విచిత్రమైన సంగతిగా నాకు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, దేవుడిని నమ్మని వాళ్ళు కూడా కట్టేసుకుంటున్నారు నల్ల దారాలు, నిజంగానే. సో ఇలాంటి వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.